హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రియేటర్ బాలకృష్ణ యూట్యూబ్ ఛానల్. ఆంజనేయుడు కారణ జన్ముడు. రామాయణంలో ఆంజనేయుడి పాత్ర ముఖ్యమైనది. విష్ణువు శ్రీరాముడుగా, శివుడు ఆంజనేయుడుగా అవతారాలని పురాణాలు చెప్తున్నాయి. రాముడు భక్తుడైన ఆంజనేయుడిని హిందువులు అందరూ ఆదర్శ దైవంగా భావిస్తారు. ఈయన్ని మరికొన్ని పేర్లతో పిలుస్తారు. అవి హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనీ పుత్రుడు, వానర వీరుడు, వాయుదేవుని కుమారుడు అని పలుకుతూ ఉంటారు. ఈయన రామబంటు. రామనామాన్ని అమృతంగా భావించి ఆ నామస్మరణలో తనను తానే మరిచే దివ్యజ్ఞాని. ఈయన చిరంజీవి. ఈయన జన్మ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నవి. పురాణాల ప్రకారం ఆంజనేయ జన్మ రహస్యం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మా ఛానల్ కి హెల్ప్ అవుతుంది. ఆంజనేయుడి తల్లి అంజనాదేవి కనుక అతన్ని ఆంజనేయుడు అని అంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివ మహాపురాణంలో, రామాయణంలోనూ మొదలైన గ్రంథాల్లో కొన్ని కథలుగా అతని దివ్య చరణాల గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఆంజనేయుడి జన్మకథ. అతని తల్లి అంజనాదేవి జన్మకథతో సంబంధం కలిగి ఉన్నది. హనుమంతుడు అంజన అనే ఆడకోతి మరియు కేసరి అనే పురుష కోతికి ఇద్దరికి జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలాగా ఉండేది. ఆమె బాల్యంలో ఒక మునీశ్వరుడు తపోభంగం కలిగించినందుకు మునీశ్వరుని చేత శపించబడినది. ఆమె బాల్యంలో ధ్యానం చేసుకుంటున్న మునీశ్వరుని చూసి చిన్నపిల్ల అయిన అంజన కోతి చేష్టల్లాగా పండ్లుని ముని మీదకి విసిరివేసింది. ఆ ముని కోపంతో అంజనను నువ్వు ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు కోతిగా మారతావు అని శాపమిచ్చారు మునీశ్వరుడు. అంజన తన తప్పు తెలుసుకొని ఆ మునిని క్షమాభిక్ష పెట్టండి అని అడిగింది. తరువాత ఆ ముని శాంతించి కోతి రూపంలో ఉన్న నిన్ను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుడు అవతారమైన శిశువుకి జన్మనిచ్చినప్పుడు నువ్వు శాపం నుంచి విడుదలవుతావు అని వరమిస్తాడు మునీశ్వరుడు. శాప విమోచనం కోసం అంజన భూమి మీద జన్మించింది. అడవిలో నివాసం ఏర్పాటు చేసుకున్న అంజన ఒకరోజు ఒక పురుషుణ్ణి చూసింది. చూసిన వెంటనే అంజన తనతో ప్రేమలో పడింది. అంజన ప్రేమలో పడిన క్షణం నుంచి వెంటనే ఆమె కోతి రూపంలోకి మారింది. అంజన ప్రేమించిన వ్యక్తి అంజన దగ్గరికి వచ్చి నా పేరు కేసరి అని చెబుతాడు. నేను కోతులకు రాజు అని చెబుతాడు. కేసరికి అవసరానికి మానవునిగాను కోతిగాను మారే శక్తిని చూసి అంజన ఆశ్చర్యపోయింది. అతను నన్ను వివాహం చేసుకో అని అంజనిని కోరాడు. వెంటనే కేసరి అంజన అడవిలోనే పెళ్లి చేసుకున్నారు. తరువాత అంజన శివుని గురించి ఘోర తపస్సు చేసింది. అంజన చేసే ఘోర తపస్సుకు శివుడు మెచ్చి ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అని అడిగారు. అంజన ముని శాపం విమోచన కోసం శివుడు మీరు నాకు కుమారుడుగా పుట్టండి అని చెప్తుంది. శివుడు వెంటనే అంజన అడిగిన కోరికకు తదాస్తు అని వరమిచ్చాడు. ఇంకొక వైపు అయోధ్య రాజైన దశరథుడు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహిస్తున్నాడు. సంతోషపడిన అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి రాజుగారికి పవిత్రమైన పాయసాన్ని ఇస్తారు. ఈ పాయసాన్ని ఈ భార్యలకు పంచిపెట్టండి అని చెబుతారు. రాజు తన పెద్ద భార్య అయిన కౌశల్యకు ఒక భాగాన్ని ఇచ్చాడు. అగ్నిదేవుడు వాయుదేవునికి ఆజ్ఞాపించారు. ఈ పాయసాన్ని అంజనీదేవి దగ్గరికి చేర్చండి అని చెబుతారు. అప్పుడు వాయువు గాలిపటం ద్వారా ఈ పాయసాన్ని అంజనీదేవి దగ్గరికి చేరుస్తారు. అప్పుడు అంజనీదేవి ఈ పాయసాన్ని చూసి శివుని ప్రసాదం అనుకొని తను స్వీకరిస్తుంది. అంజన కోతి ముఖం కలిగిన పరమశివుడు అవతారమైన శిశువుకి జన్మనిచ్చింది. ఈయనే హనుమంతుడు. ఈ విధంగా హనుమంతుడు జన్మించాడు. చిన్న వయసులో కూడా హనుమంతుడు చాలా శక్తిమంతుడు. హనుమంతుడు జన్మించడం వల్ల అంజనాదేవికి శాప విముక్తి లభించింది. అంజన స్వర్గానికి తిరిగి వెళ్ళింది. ఈ వీడియో వలన హనుమంతుడి జన్మ రహస్యాన్ని మీరు తెలుసుకున్నారని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ.